బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలోని అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి పయనమవుతారు. దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువను పరిశీలిస్తారు. భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం సిఐఐ కాన్ఫరెన్స్లో వర్చువల్గా పాల్గొంటారు. మెడ్టెక్ జోన్ వర్కర్లతో సమావేశమవుతారు. సాయంత్రం విశాఖ ఎయిర్పోర్ట్ లాంజ్లో అధికారులతో సమావేశమై 5 ఏళ్లుగా నిలిచిపోయిన పలు ప్రాజెక్టుల స్థితిగతులపై సమీక్షిస్తారు. రాత్రికి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీరామ్. స్వాతి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు 3 జిల్లాలలో సుడిగాలి పర్యటన నిర్వహించనున్నారు. మరి కాసేపట్లో ఆయన ఉండవల్లి నుంచి బయలుదేరి విశాఖ జిల్లా, ఉమ్మడి విశాఖ జిల్లా చేరుకుంటారు. మొదటగా ఆయన కార్యక్రమం అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేశారు. అనకాపల్లి జిల్లాలోని దార్లపూడి వద్ద పోలవరం ఎడవ కాలువకు సంబంధించిన పనులను ఆయన పరిశీలిస్తారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి ఏ సమాచారం కావాలా సమాచారాన్ని అంతా కూడా సేకరించి తమ వద్ద ఉంచుకున్నారు. ఈ కాలువ ద్వారానే స్టీల్ ప్లాంట్ కు నీళ్లు ఇవ్వటం, తద్వారా విశాఖ నగర ప్రజలకు అవసరమైన తాగునీటిని అందించడానికి వీలవుతుంది. దీంతో ఈ పనులను పరిశీలించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ తర్వాత ఆయన నేరుగా అనకాపల్లి జిల్లా నుంచి విజయనగరం జిల్లా భోగాపురం వెళ్తారు. అక్కడ ఎయిర్పోర్ట్ పనులపైన ఆయన అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఇప్పటికే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దీనిపైన సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పనుల స్థితిగతులపైన అప్డేట్ చేసుకున్నారు. ఇప్పటి వరకు 25% పనులు పూర్తయ్యాయని, త్వరితగతిన భోగాపురం పనులన్నీ పూర్తి చేసి వచ్చే సంవత్సరానికి మొదటి ఫ్లైట్ ను, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ని ఇక్కడ దించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ కోవలోనే పనులను మరింత వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి భోగాపురం ఎయిర్పోర్ట్ లో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆయన విశాఖ నగరంలో ఉన్న మెడ్టెక్ జోన్ ని సందర్శిస్తారు. ఇది ఆరోగ్య డిపార్ట్మెంట్ కి సంబంధించి పరికరాలను తయారు చేసే సంస్థ. ఇక్కడ కొత్తగా 2 కంపెనీలు తమ కార్యకలాపాలను ఈ రోజు నుంచి ప్రారంభించనున్నారు. వీటికి సంబంధించిన ప్రారంభోత్సవాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తారు. ఆ తర్వాత ఇక్కడి నుంచే సిఐఐ సమ్మిట్ లో వర్చువల్ గా ఆయన పాల్గొంటారు. ఇక్కడ అధికారులతో సమీక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆయన విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు ఏంటి, గడిచిన 5 ఏళ్లలో ప్రయారిటీలో చేయాల్సిన పనులు చేయకుండా మిగిలి ఉన్నవి ఏంటి అనే అంశాలన్నింటినీ కూడా ఆయన అధికారులతో చర్చించి వాళ్లకు దిశ నిర్దేశం చేయనున్నారు. దీంతో పాటుగానే మెడిటెక్ జోన్ లో ఉన్న సమయంలోనే ఆయన విశాఖ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి జిల్లాకు సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో కూడా సమావేశం కానున్నారు. ప్రజా సమస్యలకు సంబంధించి గ్రీవెన్సెస్ వారి నుంచి తీసుకునే అవకాశం కూడా ఉంది. మొత్తానికైతే ఈ రోజు 3 జిల్లాలలో ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటన ఉంది. ఆయన పర్యటనకు సంబంధించి అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు అయితే చేశారు. జిల్లాకు సంబంధించిన మంత్రి వంగలపూడి అనిత పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్వాతి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. Thank you, Sriram. Thanks for the details.